అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే ప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో పూరీలు అనేది మనం చేస్తుంటామండి. కొద్దిగా ఆయిల్ పడుతుంటాయి, ఒక్కోసారి పగుళ్ళు వస్తుంటాయి, రకరకాలుగా వస్తుంటాయి. అలా కాకుండా నేను చెప్పిన తీరిగా ఈ ప్రాసెస్లో మీరు పూరి చేసుకుంటే బాగా వస్తాయి. అది ఎలా అంటే, మీరు పూరి పిండి కలుపుకునేటప్పుడు చక్కగా ఎడం చేసుకుని దానిలో కొద్దిగా ఆయిల్, అంటే మీరు సుమారు 1 కిలో గోధుమ పిండి కలుపుతున్నారు అనుకోండి పూరికి, దానిలో మీరు సుమారు ఒక 25 గ్రాములు ఆయిల్ అనేది వేసి బాగా కలుపుకోండి. పిండి బాగా కలిసిపోయేట్టు కలపండి. కలిపిన తర్వాత మీరు సరిపడా పూరి పిండి ఎలా కలుపుతారో చక్కగా కలిపి కొద్దిగా టైట్ ఉంచండి. ఎందుకంటే ఇది ఒక 10 నిమిషాలు నానాలి. డైరెక్ట్గా మీరు ఎమ్మటే వాడద్దు. కొద్దిసేపు నానేదాకా పిండిని అలా ఉంచి గుడ్డ కప్పేసి ఉంచండి. తర్వాత పూరి పిండిని బాగా మదాయించి మీకు నచ్చిన సైజులో పూరీలు చేసుకొని చక్కగా రెడీ చేసుకొని వేపండి. ఇలా చేయడం వల్ల మీరు ఈ ఆయిల్ మనం ఆల్రెడీ ముందే వేయడం వలన దానిలో ఉన్న ఆయిల్ అనేది వదిలేస్తుంది. ఆయిల్ పట్టదు, చక్కగా బాగా పొంగుతాయి, రుచిగా ఉంటాయి, పగుళ్ళు రావు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.